హలో గైస్, హీరో అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ ఒక సినిమా అయితే రాబోతుందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి మొత్తం 600 కోట్ల బడ్జెట్తో అయితే రాబోతుంది. సో ఇంతకీ 600 కోట్లు ఎవరు పెట్టబోతున్నారు, అదేవిధంగా ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత తీసుకోబోతున్నారు, అలాగే అట్లీ యొక్క రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తగ్గేదేలని కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి నేనైతే 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో 100 లైక్స్ కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా మీదే అందరి దృష్టి అయితే ఉంది. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తో చేయాల్సి ఉన్న ఇది కాస్త టైం పట్టేలా ఉంది. అందుకే ఈలోగా అట్లీతో సినిమా పూర్తి చేసే ప్లాన్లో ఉన్నారు. ఇకపోతే సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్ళి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్గా అట్లీకి సూపర్ క్రేజ్ అయితే ఏర్పడింది. షారుఖ్తో జవాన్ తర్వాత అట్టే నెక్స్ట్ లెవెల్ సినిమా అల్లు అర్జున్తోనే సినిమా చేస్తున్నాను దాదాపు ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇంకా రెమ్యునరేషన్ లేక ఆడియన్స్కి సాగిస్తున్నాయి. పుష్ప 2తో తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించారు కాబట్టి నెక్స్ట్ సినిమా తను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అట్లీ సినిమా విషయంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ అలాగే అట్లీ ఈ ఏ కాంబినేషన్ సినిమా బడ్జెట్ కూడా 600 కోట్ల దాకా ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 500 నుంచి 600 కోట్ల పైన అంటున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తుంది. 100 దాకా నేషనల్ లెవెల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే అది ప్రభాస్ ఒక్కడికి అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రభాస్ని తోటి అల్లు అర్జున్ ఏకంగా 250 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నారట. అట్లీ కూడా ఈ సినిమా కోసం 100 కోట్ల దాకా చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ సినిమా రెమ్యునరేషన్ రూపంలోనే సగం బడ్జెట్ వెళ్తుందని తెలుస్తుంది. ఇక త్వరలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని టాక్. మరి జవాన్ తర్వాత అల్లు అర్జున్తో అట్లీ చేయబోయి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ మాత్రం తారాస్థాయిలో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.